నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ మధ్య వెళ్ళిన ఒక గుడిని మీకు చూపిస్తాను. అది షిరిడి సాయిబాబా వారి మందిరం. మనకు విశాఖపట్నం ఆర్లోవా ఏరియాలో ఉంది. ఇది రోడ్డుకి పక్కనే ఉంటుందండి. మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు. లేదా ఎవరినైనా ఆర్లోవాకి వెళ్ళి ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న ఒక ఫేమస్ బాబావారి టెంపుల్ ఇది. మనకు టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా వినాయకుని గుడి ఉంటుంది. గుడి దాటి మెట్లెక్కితే మనకి బాబావారి మందిరం. అయితే ఇందులో ఇలా మనకు మెట్లెక్కగానే కనిపించే మందిరం ఇది. ఒక విశాలమైన ఏరియాలో కట్టారు బాబావారి మందిరం. ఇక్కడ చూడండి, ఇది సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్. మనకు ఈ బోర్డు మీద మనకు మేనేజ్మెంట్ గురించి, బాబావారి గుడి వాటి వివరాలన్నీ మనకు ఉన్నాయి. ఇది ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు కట్టించినట్టుగా నాకు మేనేజ్మెంట్ చెప్పారు. ఇది బాబాగారి విగ్రహం. ఈ గుడిలో మనకు చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయండి. ఏ టెంపుల్లో అయినా మనకు పాజిటివ్ వైబ్స్, డెవోషనల్ వైబ్స్ ఫీల్ అవుతాం మనం. కాకపోతే ఇక్కడ చాలా ప్రశాంతత కూడా కనిపించింది నాకు. ఈ టెంపుల్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి నీట్గా. ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 6:30కు పూలాభిషేకం, అలాగే పల్లకీ సేవ ఉంటుందని మేనేజ్మెంట్ వారు చెప్పారు. ఆ రోజు నాకు ఆ పూలాభిషేకంకి ఉండడానికి టైం లేక అవ్వలేదు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అది వీడియో చేస్తాను. బాబాగారి స్టాచ్యూ కూడా చాలా బాగుందండి. ఇందులో మనం ఏదైనా కానుకలంటే బియ్యం లాంటివి వేస్తే అవి అన్నదానానికి ఉపయోగిస్తారు. ఇక్కడ బాబాగారిది చిన్న ఊయిల్ ఉంది. దాని మీద బాబాగారి విగ్రహం పెట్టి ఉంది. ఈ ఓవరాల్గా అయితే గుడి చాలా బాగుందండి. వీలైతే తప్పకుండా వెళ్ళండి.